హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శివ. వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ అప్డేట్స్. తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళల ఖాతాలో ప్రతి నెల 2,500 రూపాయలు జమ చేసే పథకానికి సంబంధించి మరొక కీలక అప్డేట్ని అయితే ఇప్పుడు రిలీజ్ చేశారండి. అయితే ఈ అప్డేట్ ఏంటనేది మీకు తెలియజేయడం కోసం ఈరోజు ఈ వీడియోని అయితే నేను మీకోసం చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పూర్తి సమాచారం మీకు అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇటువంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ అందరికన్నా ముందు మీరు తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కన్సర్న్ని ఆల్రెడీ టైప్ చేసుకోండి. ముందుగా మనం ఈ అప్డేట్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరగానే మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకైతే ఉచిత ప్రయాణం వెసులుబాటుని అయితే కల్పించింది. అయితే కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు సైతం బస్సు ఛార్జీలు ఇచ్చి ఆర్థిక వెసులుబాటును కూడా కల్పించిందండి. అయితే మరోవైపు చూసుకున్నట్లయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 18 సంవత్సరాలు దాటిన కాలేజీ విద్యార్థులకైతే ఎలక్ట్రిక్ స్కూటీలను కూడా అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ఇప్పుడైతే లేటెస్ట్గా అప్డేట్ని కూడా రిలీజ్ చేసిందండి. మరి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో స్కూటీలను అయితే అందిస్తూ మహిళలకైతే మరింత పెద్ద పెట్టినైతే కాంగ్రెస్ ప్రభుత్వం వేయబోతుంది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యార్థినులకైతే ఎలక్ట్రిక్ స్కూటీలపై ఆశలైతే రేకెత్తాయండి. మరి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకైతే అమలుకు ఒక్కొక్కటిగా ప్రభుత్వం అయితే ముందరికి వేస్తుంది. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటీల పథకానికి సంబంధించి కూడా మరొక నెల రోజుల్లోనే ఈ పథకానికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే అధికారికంగా ప్రకటన అయితే చేసే అవకాశం కూడా కనిపిస్తుందండి. మరి ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా పొందాలి అంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంటని ఆల్రెడీ టైప్ చేసుకోండి.